Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు వాసవి విద్యాసంస్థల బాసటగా నిలవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో మాదిరిగా తనకు ఎవరూ కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహకరిస్తే సరిపోతుందన్నారు. వాలంటరీగా వాళ్ళందరికీ ఫోన్ వేసి అది బట్టి సరిపోతుంది. చాలా పెద్దలు కూడా అందరం కూడా చూస్తున్నాం. వాసవి ఇంజనీరింగ్ సొసైటీ కూడా చాలా అంటే వాసవి కాలేజీ చిన్న స్థాయిలో స్టార్ట్ అయ్యి ఎటానమిక్స్ లెవెల్కి వెళ్ళింది అంటే అది మా తాడిపూడని గొప్పగా మేము భావిస్తాం. అది ఎవరిది ఏంటి అనేది మాకు అనవసరం. మా ఊర్లో వాసవి కాలేజీలో సీట్ ఇప్పించండి, వాసవి కాలేజీలో చదువుకుంటాం అనే పిల్లలు రావడం అనేది తాడిపూడానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన మీ సభ్యులందరికీ, మీ మెంబర్స్ అందరికీ ముందుగా ఉదయపూర్ణ నమస్కారం. అంతేకాకుండా మరి కాలేజీని వ్యాపార పరంగానే కాకుండా యువత భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా క్యాంపస్ సెలక్షన్స్ అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ మీరు అవి కూడా ఏర్పాట్లు చేశారు. చాలా ఇంకా చేయాలని నేను కోరుకుంటాను. మీ కాలేజీలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి అంటే మనం ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి, కొంత ఇన్వెస్ట్ చేయాలి దానికి. అది అప్పుడు ఇంకా మన కాలేజీకి ఇంకా మంచి లెవెల్ వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా కాలేజీలు అదే చేస్తూ ఉన్నాయి. క్యాంపస్లో వెళ్ళిపోతున్నారు పిల్లలు అంటే ఆ కాలేజీలకు ఎగబడుతున్నారు. అది కూడా మీకు ఇంకా ఏంటంటే అన్ని రకాలుగాను గ్రోత్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. దాంతోపాటుగా స్టాండర్డ్స్ కూడా అందరూ చెప్తారు అన్నమాట, పలానా కాలేజీలో వెళ్తే చదివితే డెఫినెట్గా ఉద్యోగం వస్తుందనే లెవెల్కి మీరు రావాలని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా. ఎందుకంటే మీరు చాలా అందరూ అంటే చాలామంది ఏంటంటే వర్కర్స్ మీద వదిలేసి లేకపోతే మేనేజర్స్ని పెట్టుకునో లేకపోతే కొంత కంపెనీలు పెట్టుకుని అలా కాకుండా కమిటీ నిరంతరం పర్యవేక్షణ చేస్తే కాలేజీ ఎలా ఉంటుంది. నిరంతరం ఒక బిజినెస్ ఇది, అది కూడా తప్పేం కాదు. ఇది కూడా వ్యాపారం పెట్టాం మనం, దాన్ని చూసుకోవాలి. ఒక కొట్టు పెట్టాం, దాన్ని చూసుకోవాలి. అలాగే ఇది కూడా నిరంతరం ఏదో ఎవరో చూస్తున్నారులే, ఎవరో నలుగురు కమిటీ సభ్యులు ఉంటారో చూసుకుంటారు అనకుండా అందరూ బాధ్యతగా నెల మీటింగ్ వేసుకుని దీంట్లో ఉన్న పరిస్థితి ఏంటి, లోటుపాట్లు ఏంటి, మనం ఎక్కడ మీట్ అవ్వాలి అవన్నీ కూడా ఆలోచన చేయడం మీకు ఈ స్టేజ్ రావడానికి ముఖ్యంగా ఇది ఒక అభివృద్ధి చెందడానికి కూడా ఇది ఒక అవకాశం. దీంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, సాంప్రదాయంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి కాలేజీని నెక్స్ట్ లెవెల్ అంటూ తీసుకుని వచ్చినందుకు నాకు చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఇంకా సిబిఎస్ఈ స్కూల్స్, అలాగే నిట్టు, హార్టికల్చర్ కాలేజ్, దాంతోపాటుగా మన ఊర్లో హాస్పిటల్ అంటే నేను అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకు రావాల్సి ఉంది. ఎందుకంటే ఇది మెడికల్ కాలేజ్ వస్తే చాలామంది ప్రాణాలు పోతున్నాయి. మన ఊరు నుంచి వెళ్తే విజయవాడ వెళ్ళాలి, లేకపోతే రాజమండ్రి వెళ్ళాలి. వెళ్తే అక్కడ కూడా సరైన వైద్యం చేయట్లేదు. అమాయకమైన ప్రజల దగ్గర స్టంట్లు కూడా డూప్లికేట్ స్టంట్లు వేసి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో మనం అలాంటి లెవెల్ నుంచి ఇక్కడే ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకునే దిశగా
మనం సీఎం గారిని ఏదో రకంగా కన్విన్స్ చేసి తెచ్చుకోవడం ఒక పద్ధతి. సరే గవర్నమెంట్లో డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం సంబంధించింది ఇది, మనకి ఎలాగా మంత్రిగా మరి శ్రీనివాసవరం గారిని ఎక్కించుకున్నాం కాబట్టి ఆయన కూడా రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందా, లేదంటే మనం అనుకున్న 42 హాస్పిటల్స్ అని ఉన్నది కదా అబుదాబిలో, వాళ్ళు కూడా ఆల్రెడీ నేను సంప్రదించాం, మా మనుషులు వెళ్ళారు అక్కడికి. మన ఫైన్ మార్నింగ్ మన కవర్ వస్తుంది, మనం వెళ్ళవలసి ఉంటుంది. జాయింట్ వెంచర్గా మీరు చేసుకోదలుచుకుంటే ఫస్ట్ ఛాన్స్ మీకే ఇస్తాం, ఎందుకంటే నాకేమి దాంట్లో కోరికలు లేవు. మా ఊరిని మాత్రం నాకు చెప్పి ఖర్చు పెట్టండి, దానికి ఎవరికి వాడాలో దానికి వాడదాం. సిఎస్ఆర్లో మీరు ఏదైతే ఖర్చు పెట్టినారో అది, ఎవరైనా పేద విద్యార్థులు వచ్చినప్పుడు 100 మందికి ఒకళ్ళనో ఇద్దరిని మేమైనా చెప్తే వాళ్ళకి రాయితీలు ఇప్పించండి. అంతే తప్ప నాకు డొనేషన్ ఇవ్వండి, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను నాకు అనే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని అడగను, నేను అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను, మనం సమాజం కోసమే పనిచేద్దాం. మీతో పాటుగా నేను వర్కర్ని అనుకోండి, ఏదైనా సిఎస్ఆర్లో మీరు కొంత ఖర్చు పెట్టాలి, 1% 2% ఎంత ఉంది కదా, ఆ డబ్బు ఖర్చు పెట్టి డబ్బు చెప్పి ఏ ఊరు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది మనం ఒక ఆలోచన చేసే అవకాశాన్ని ఇవ్వండి అంతే. అంతకన్నా నాకేం అవసరం లేదు, అది నాకు కూడా ఇవ్వక్కర్లేదు, నేను చెప్పిన చోట ఖర్చు పెట్టండి అంతే. అది ఒక మంచి పనికే వాడదాం. ఇక్కడ క్రికెట్ స్టేడియం పెట్టిస్తున్నాం, ఇవాళ డబ్బులతో పని అంతా గవర్నమెంట్ పెట్టుకోదు. స్థల సేకరణ అయితే చేయించున్నాను, ఏదో రకంగా అందరూ సహకారం చేయాలి. నేను ఉన్న అందరిని అడుగుతున్నా, అందరూ సహకారం చేయాలి. బలుసులమ్మ తల్లి ఉత్సవాలు చేస్తాం, దానికి అందరు మీతో పాటు నేను డోనర్నే, అందరూ కలిసి ఆ ఉత్సవాలు చేద్దాం. అంటే దేవుడు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఓ పక్కన దాన్ని చేయాలి. మాధవ సేవ కాబట్టి ఎవరికి లేదంటే వాళ్ళకి చేద్దాం. అంతకు మించి మీరు ఎవరికి ఓ 10 పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి సెటిల్మెంట్ ఎవరి దగ్గర రౌడీలు పోషించకండి, ఏ పోలీస్ స్టేషన్లోనూ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేయించుకోకుండా, మీకు ఏమైనా అవసరం అయితే నేను మీతో ఉంటాను. మీకు ఎక్కడన్నా బజార్లో సైట్లు ఉంటే ఇప్పుడు కట్టేసుకోండి, మీ జోలికి ఎవరు రారు, ఎవరికో రూపాయి వస్తుంది. ఇంక అంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు. నేను నన్ను కాకేశారు, అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. నేను మీ అయితే కొన్ని పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేస్తే అప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ మాట్లాడుకుని సీను గారి దగ్గరికి వెళ్తాం, చైర్మన్ సీట్లో కూర్చుంటే సత్యనారాయణ గారు ఇది అంటే మీడియా వాళ్ళు ఉన్నారేమో కొద్దిగా రాయవలసిన పని ఏం లేదు అంటే అది ఆఫ్ చేయండి. గౌరవనీయులైనటువంటి మన శాసనసభ్యులైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కాలేజీ క్యాంపస్కి రావాల్సిందిగా 2 రోజుల క్రితం మేనేజ్మెంట్ మెంబర్స్ అంతా వెళ్ళటం, వారు సంస్కృతంతో అంగీకరించడం, మండే వస్తాం సుబ్బారావు గారు చెప్పారు. ఆ విధంగా ఈ రోజున విచ్చేసినటువంటి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారితో పాటు వచ్చినటువంటి మిత్ర బృందం అందరికీ కూడా వాసవి మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి చాలా ఒక మంచి వాతావరణంలో మనం అందరం కూడా ఆయనతో పాటు కూర్చున్నాం. అందరూ ఒక డ్రీమ్స్ ఒక రియాలిటీకి వచ్చి రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించినటువంటి ఈ ఎన్నికల్లో మరి అఖండ విజయంతో వేళ ప్రభుత్వం, ముఖ్యంగా మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అఖండ విజయం సాధించడం, అందరూ కూడా మా వాసవి మేనేజ్మెంట్లో కాకుండా వాసవిలో ప్రతి ఎంప్లాయీ కూడా ఒక పండుగలాగానే అందరూ కూడా ఆనందం వ్యక్తపరిచారు. ఇది ఒక ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్గా తీసుకుని వాసవిలో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా సంతోషించిన విషయం రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పరిణామానికి. సో ఆ ఆనందాన్ని మీ అందరూ కమిటీ అంతా వ్యక్తపరుస్తూ మరి ఈరోజు మీరు మా క్యాంపస్ రావడం చాలా సంతోషం సార్. తప్పకుండా. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, ఈ రోజు నుండి ఉచిత ఇసుక విధానం అమలు చేయడం ద్వారా భవన నిర్మాణ చేసుకునే వారికి, కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ రంగం వారికి మేలు జరుగుతుంది అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుండి పాలనా విధానం తెలియకుండా ఉన్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారం చేపట్టి 20 రోజులు అయింది అని కూడా ఆలోచన లేని ఈ జగన్ పథకాల గురించి మాట్లాడే హక్కు లేదు అని అన్నారు. ఈరోజు 43వ నెంబర్ జీవో తోటి ఇసుక ఉచితం
అనే పాలసీని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నెల రోజులు కాకుండానే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ఇసుకని ప్రియం చేసేసి ఇసుక దొరక్కోకుండా సాధారణ వ్యక్తులకు ఎవరికీ కూడా ఇసుక దొరక్కోకుండా చేసి అన్ని రకాలుగాను కూడా నిర్మాణ కార్మికుల్ని, పేద బడుగు బలహీన వర్గాల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి నుంచి ఈవేళ ఈ ఉచిత ఇసుక పాలసీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఖచ్చితంగా 5 యూనిట్లు లారీ ధర ఒక 8,000 రూపాయలకు వచ్చేస్తా చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. 8,000 రూపాయలు ఎక్కువే, 8,000 రూపాయలకు తక్కువే వచ్చే పరిస్థితి ఉంది. ఇది సామాన్యుడికి కానీ మరి భవన నిర్మాణ కార్మికులు ఉపయోగపడే విధంగా ఈ పాలసీని రూపొందించడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు సాధించిన మరో విజయం అని చెప్పక తప్పదు. అందరూ కూడా మరి ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడినట్టే అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఒక లారీ ఖరీదు 20,000 నుంచి 30,000 రూపాయల దాకా చేసిన విధానాలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ చూస్తే అసలు వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టిన రేట్లు. అలాగే మరి కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఇసుక ద్వారా అక్రమంగా వైసీపీ ప్రభుత్వం సంపాదించింది 50,000 కోట్ల రూపాయలు సుమారు ఉంటుందని చెప్పి మరి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. అంతేకాకుండా మరి ఏదైతే రీచ్లు ఉన్నాయో ఆ రీచ్ల్లో అక్రమ తవ్వకాల ద్వారా అనేక ఇబ్బందులు కలగడం, మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు హెచ్చరించినా సరే ఎక్కడా కూడా పట్టించుకోకపోవడం, ఎక్కడ పడితే అక్కడ కొండల్లా ఇసుక నిల్వ చేసేయడం, దాన్ని ఇతర రాష్ట్రాలకి మరి ట్రాన్స్పోర్ట్ చేసేసుకోవడం, ఈ రకంగా పాలసీని తీసుకెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మరి ఉచిత ఇసుకనిచ్చి మరి సామాన్య ప్రజానికం, బడుగు బలహీన వర్గాలు కానీ ఇతర వర్గాలు కానీ ఇల్లు కట్టుకోవడానికి ఒక లారీ ఇసుక కావాలంటే 20,000 25,000 అయ్యే పరిస్థితి. మరి ఈరోజు మరి ఉచిత ఇసుక ద్వారా మరి ట్రాన్స్పోర్ట్ కానీ ఎగుమతి కానీ ఈ ఖర్చులతో మనం ఇల్లు కట్టుకోవడానికి మరి ధర 4వ వంతు ధరకే మరి ఇసుక మరి ప్రభుత్వం అందించడం చాలా సంతోషదాయకం. ప్రజలు చాలా ఆశాకేతంగా ఉన్నారు ఈ విషయంలో. అన్నమాట చంద్రబాబు నాయుడు గారు మరి నిలబెట్టుకునే విధానం, మరి జేపీ సంస్థ ద్వారా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ మరి ఈ రాష్ట్రాన్ని ఇసుకను లూటీ చేసింది. 50,000 కోట్ల రూపాయలు, సుమారు 50,000 కోట్ల రూపాయలు కావలసిన ఇసుకని లూటీ చేసింది. మరి దాన్ని కక్కించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరి పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి ఇసుక విధానమే కాదు మరి లిక్కర్ విధానం కూడా మరి త్వరలోనే ఒక పాలసీ మీద తీసుకొస్తారు. మరి లిక్కర్ మీద కూడా మరి అప్పులు 15 సంవత్సరాలకు అప్పులు చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ విధంగా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫీసులు కూడా మరి తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి మరి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి మరి చిల్లి గవ్వ లేకుండా కూడా. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్,
బస్టాండ్ ప్రాంతాల వద్ద మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరు చెబితే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నేల పులకిస్తుందన్నారు. హలో అండి, దాస్ గారు ఎలా ఉండండి? ఆయనకి బాలాజీ సార్కే సార్కే సార్ సార్కే సార్ ఒక వసతి దీవెన పొందాలన్నా, ఒక సున్నా వడ్డీ పొందాలన్నా ప్రతి దానికి కూడా మరి రేషన్ కార్డు అన్నది మరి ఆధారం. ఇవాళ రైతాంగానికి న్యాయం చేసిన మహానుభావుడు. మరి రైతులందరూ మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం. కానీ రాజకీయాల్లో దుర్మార్గమైన ఆలోచనలతోటి దుర్మార్గమైన ఆలోచన చేస్తే మనం చేసింది ప్రకృతి మీద ఆధారపడే వ్యవసాయం. భగవంతుడి ఆశీర్వాదంతో బాగా జరగాలి, పంటలు బాగా పండాలి, ప్రకృతి బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. కానీ మన ఆలోచనలు దుష్ట సాంప్రదాయంతో కనుక ఆలోచన చేస్తే దాని ఫలితం ఏదో రోజున అనిపించవలసిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహానుభావుడు రాష్ట్ర ప్రజలు ఆనాడికి ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాడికి ఎంతమంది లక్షలాది మంది రోగగ్రస్తులుగా ఉండి వైద్యం చేయించుకునే పరిస్థితిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టాడు. ఉచితంగా వైద్యం చేయించాడు. లక్షలాది రూపాయలు ఆపరేషన్లు డబ్బులున్న వాళ్ళ పక్కన చేయించి వాళ్ళ పక్కన పెట్టేసి అందరికీ కూడా మంచి వైద్యాన్ని చేయించిన మహానుభావుడు. అంతేకాదు ఈ 108 సర్వీసు ఏదైతే మనకి ఫోన్ చేయగానే వచ్చే కార్యక్రమం ఆ మహానుభావుడు పెట్టిందే. ఆవేళ ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చిన గొప్ప సందర్భం కూడా ఆ మహానుభావుడు పెట్టిన పథకమే. ఇవాళ ఏ కార్యక్రమం చూసినా నేను 3వసారి 4వసారి ముఖ్యమంత్రిని అయ్యాను. మరి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన
వ్యక్తికి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడు లేడని ప్రకల్పన పలుకోవచ్చు. కానీ ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని చేసేమన్నది కాదు. వారు ప్రజలు చెప్తూ ఉంటారు, కాకిలా కలకాలం బతికే కన్నా అవసరం అదనందరితో మెచ్చుకునేలాగా ఉండాలి అన్నది. ఆయన చేసింది 5 సంవత్సరాలు 3 నెలలు అయ్యి ఉండొచ్చు. మనం 19 సంవత్సరాలు 19 అవుద్దో 17 అవుద్దో 16 అవుద్దో తెలియని పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు చేసినా మనకంటూ ఒక స్థానం, మనకంటూ ఒక ప్రజలకి ఈ పథకాన్ని మనం ప్రవేశపెట్టామని చెప్పుకోవడానికి ఏదైనా ఒక గర్వకారణమైన కారణం ఎవరికైనా ఉందా? ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న ఏ కార్యక్రమం చూసినా అలాంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినయో, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలే ఇవాళ అమలవుతూ ఉన్నాయి. ఎవరు వచ్చినా సరే అయ్యే పథకాలని మార్చి పేర్లు మార్చి కొనసాగించే అవకాశమే తప్ప వాళ్ళ బుర్రకి వాళ్ళ ఆలోచనకి తట్టిన పథకం ఒక్కడు కూడా లేదంటే వీళ్ళు ఎంత దద్దమ్మలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. కాకపోతే ప్రజల్లో మమేకమయ్యాం, ప్రజలతోటి అందరూ మనం ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఉండాలి మీరని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆయన వైద్యం ఖరీదుగా మరణ నేటి తరుణంలో అటువంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం పెంటపాడు మండలం పెంట్లమ్మవారి ఆలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత శిబిరాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీతో కలిసి ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రారంభించి పెంట్లమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం చేయించుకోలేని వారు వైద్య శిబిరం వినియోగించుకోవాలని కోరారు. కస్బా పెంటపాడు గ్రామంలో చైతన్య హాస్పిటల్స్ వారు, కామినేని హాస్పిటల్స్, మా మిత్రులు సోమేశ్వరరావు గారు ఈ మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టినందుకు వారందరినీ అభినందిస్తూ, ఇవాళ ఇక్కడ చేసే టెస్టుల ఖరీదు దాదాపు 3,000 రూపాయలు ఉచితంగా టెస్టులు చేయబడతాయి. దాంతో పాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. ఏదైనా వైద్యం చేయించుకోలేని వాళ్ళకి కూడా మీ అందరూ కూడా బాబ్జీ కానీ నేను కానీ అదే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకారం చేసి వారికి ట్రీట్మెంట్ చేసి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరవల మల్లికార్జునరావు గారు, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పీతల సత్యనారాయణ గారు, అదే కాకుండా గంధం సతీష్ గారు, శేఖర్ గారు, శివరామకృష్ణ గారు, సంతోష్ గారు, ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, వీర మహిళలకు, ఇక్కడ పాల్గొన్న అధికారులకు, అనాథకులు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఎందుకంటే ఇవాళ వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయింది. మరి దాన్ని పేద ప్రజలు చెంతకు తీసుకొచ్చే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, దాన్ని సహకరించినటువంటి హాస్పిటల్లో దాతలందరూ కూడా మరి మేము సైతం ఈ పేద ప్రజలకు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనం ఏదో రకంగా అందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వీరందరిని అభినందన తెలియజేస్తూ, ఈ చేసి సేవలో మరి పాత్రదారులైనటువంటి సోమేశ్వరరావు గారు కానీ, కామినేని హాస్పిటల్స్ వారికి కూడా మా తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున, కూటమి తరఫున కూడా మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో వర్షాకాలం రాబోతా ఉంది కాబట్టి ఈ అన్ని టెస్టులను చేయించుకోండి, వినియోగించుకోవాల్సిందిగా, ఈ యొక్క క్యాంపును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఇది ఏర్పాటు చేసిన సతీష్ గారికి, వారి మిత్ర బృందం అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. కష్టపెట్టుపాటు పెంట్లమ్మ అమ్మవారి గుడి సమీపంలో చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ తాడేపల్లిగూడెం, అలాగే కామినేని హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో మరి కార్డియాలజీకి సంబంధించి ఈకో టెస్ట్ కానీ, అలాగే ఈసీజీ కానీ, అలాగే ఆర్థోపెడిక్కి సంబంధించిన టెస్టులు, జనరల్ టెస్టులు అన్నీ కూడా మరి ఉచితంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి మెడికల్ క్యాంపులు మరి పెట్టడం అనేది పేద ప్రజలకి చాలా ఇబ్బందులు తొలగిస్తాయని చెప్పి, అలాగే ఎవరైనా సరే ఇబ్బంది ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చుకొని పేదలందరూ కూడా ఈవేళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి
ఈవేళ ఈ కార్యక్రమానికి నా మిత్రుడు మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా అందరికీ మిత్రుడు మరి సోమేశ్వరరావు గారు, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ఊళ్ళో ఏర్పాటు చేయడానికి మరి గంధం సతీష్ గారు, శేఖర్ గారు, మరి అలాగే సంతోష్ గారు, ఇక్కడికి విచ్చేసిన మరి పీతల సత్యనారాయణ గారు సర్పంచి, శివరామకృష్ణ ఉప సర్పంచి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరి తెలుగుదేశం జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్యాంపుకి మరి సహకరించవలసిందిగా. హాస్పిటల్ లో జనరల్ ఫిజిషియన్. సో ఈ రోజు ఇన్ కొలాబరేషన్ విత్ కామినేని హాస్పిటల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది అండర్ సూపర్విజన్ ఆఫ్ సతీష్ గారు అండ్ సత్యనారాయణ గారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి ఫస్ట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ హెల్త్ క్యాంప్. మేజర్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటి అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ అండ్ అన్కంట్రోల్డ్ బీపీ ఉంటున్నాయి. ఏంటి అని రెట్రోస్పెక్టివ్ గా వాళ్ళని అడుగుతుంటే కొంతమంది మందులు వేసుకుంటున్నాము, వారం రోజులు వాడి మానేసాము అని చెప్తున్నారు. కొంతమంది ఏవో తీసుకుంటున్నాం అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి వేసుకుంటున్నాం అని చెప్తున్నారు. అది కంప్లీట్లీ ఫాల్స్ అండి. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంటే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అందుకే మేము వేసుకోవట్లేదు అని చెప్తున్నారు. ఏవైతే ఈ థెరప్యూటిక్ డోసెస్ లో ఉంటాయో దే ఆర్ వెరీ వెరీ సేఫ్. ఒక్కసారి మనకి షుగర్ కానీ బీపీ కానీ డయాగ్నోజ్ అయిన తర్వాత అది డైరెక్ట్లీ కోరిలేటెడ్ టు కార్డియోవాస్కులర్. ఇవాళ సతీష్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఊరు ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే చైతన్య హాస్పిటల్ తాడేపల్లిగూడెం నుంచి కామినేని హాస్పిటల్ విజయవాడ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతున్నదండి. ఇక్కడ మేము అందరూ స్పెషలిస్టులు, కార్డియాలజిస్టు, నేను ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని, డాక్టర్ దుర్గా గారు జనరల్ ఫిజిషియన్, అందరి ఆధ్వర్యంలో ఇవాళ క్యాంప్ జరుగుతున్నది. సో బేసిక్గా కామన్ ప్రజలందరికీ హెల్త్ గురించి ఒక అవగాహన, అంటే ఎటువంటి సమస్యలు ఉంటే హెల్ప్కి వెళ్ళాలి, ఎటువంటి కంప్లైంట్స్ ఉంటే వెంటనే హెల్ప్కి వెళ్ళాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నాము. ఈవినింగ్ 4 o'clock వరకు ఉంటాము. ఊపిరితిత్తుల పరంగా చెప్తుంటే ఏంటంటే ముఖ్యంగా ధూమపానం, దానికి దూరంగా ఉండాలి. ఊపిరితిత్తుల సమస్యలు ఏంటి అంటే దగ్గు, ఒక 2 వారాలకు మించి దగ్గు ఉంటాము, కఫం పచ్చగా పడతాం, కఫంలో రక్తం పడతాము. ఇవి కాకుండా మనం ఇక్కడ ఎకో మిషన్ ఒకటి, ఈసీజీ మిషన్ ఉంది హార్ట్ పరంగా చూడటం కోసం. సో ఈ ఫెసిలిటీస్ మీరు యూజ్ చేసుకొని ఎటువంటి అయినా ఉపయోగం కావాలన్నా కూడా వచ్చి అడిగితే మా వైపు నుంచి అడ్వైజ్ చేయగలుగుతాం. గుండె జబ్బుల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, ఒకటి ఏదైనా జబ్బు రాకుండానే చూసుకోవాలా. రాకుండా చూసుకుంటూ కోసం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న అలవాట్లు, చెడు అలవాట్లు ఉంటే దాన్ని దూరంగా ఉండాలి. స్మోకింగ్, చుట్ట కానీ బీడీ కానీ సిగరెట్ దూరంగా ఉంటాం. రెండోది మందుకు దూరంగా ఉంటాం. మూడో ఇంపార్టెంట్ ఏంటి అంటే షుగర్ రాకుండా చూసుకుంటాం. ఒకవేళ వస్తే దాన్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవాలా. షుగర్ ఉందని అదే మనం సొంతంగా తగ్గించుకుంటా అంటే కాదండి, షుగర్ టెస్ట్ చేసుకుంటా ఉండాలా. 3 నెలలకు ఒకసారి చూసుకుంటూ ఉంటే ఎవరికైనా రావచ్చు షుగర్ 40 సంవత్సరాలు దాటితే. అందుకని మరి లేదు ఒకసారి సంవత్సరంలో ఒకసారి చూసుకుని నాకు ఎప్పుడు లేదనుకుంటే అయితే తప్పు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి చూసుకుంటా ఉండండి. షుగర్ మనం ముందుగానే కనిపెట్టి రాకుండా చూసుకుంటే ఏ జబ్బు రాదు. తర్వాత 4వది బీపీ. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన నిధులను అవకతవకలు లేకుండా నిస్వార్థంగా ప్రజలకు పంపిణీ చేసిన నాయకుడు వైఎస్ఆర్ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్నేరి బాబ్జీ అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నిర్వహించారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ వల్ల వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నాయకులు పాల్గొన్నారు. దివంగత నేత, మహానేత, ఒక గత 30 సంవత్సరాల్లో ఇలాంటి నేతను మనం చూడలేం.
మళ్ళీ ఎవరి భవిష్యత్తులో కూడా చూడగలమో లేదనే మరిపించిన మహానాయకుడు 75వ జయంతి అంటే పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి విలువ జనాలు తెలియక ఆలోచన పెట్టండి ప్రజలారా. 2004, 2014లో ఉన్న పరిస్థితి ఎంత, జీవితాలు ఎంత బాగున్నాయి, రైతులు ఎంత బాగున్నారు, మహిళలు ఎంత బాగున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చి ఎంత అభివృద్ధి చెందారు. భూముల రేట్లు ఎకరం 1,50,000, 80,000 ఉండి 40,50,000 వాల్యూ తీసుకెళ్లిన పరిస్థితి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. ఎందుకంటే మీరు ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ముఖ్యమంత్రి కుటుంబం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ కోసమే పాటుపడి కాంగ్రెస్ పార్టీలోనే మనం ప్రజలకు మంచి జరుగుతుందని ఎంచుకొని చిన్న వయసులోనే ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ఆయన ముఖ్యమంత్రి 2004లో చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కాంగ్రెస్ ఏర్పడినాయి కాబట్టి ఆ రోజు పాదయాత్రలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చగలిగారంటే ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్లనే. అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పింది, నేను వాళ్ళ బిడ్డని 5 సంవత్సరాలు మొన్న అవకాశం అంటే ఇచ్చారు మీరు ప్రజలు 2019, 24. మరి 2019, 24 5 సంవత్సరాలు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? కారణం ఇక్కడ ఈయన వైఎస్ఆర్ పార్టీ ఉంటే అక్కడ బీజేపీ పార్టీ ఉంది కనుక ఈయన ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేకపోయాడు. కేంద్రం సహకరిస్తే ఈయన చేయగలుగుతాడు, సహకరించలేదు అంటే ప్రజలు గమనించాలి. అక్కడ కాంగ్రెస్ ఆ రోజు నేను కేంద్రాన్ని అడిగితే రాష్ట్రంలో ఈ విధమైన హామీలు ఇచ్చాను, అవి నెరవేరాలంటే ఎంత అవుతుంది ఖర్చు అని చెప్పి ఆ నిధులు కేంద్రం నుంచి విడుదల చేయడం వల్ల ఆంధ్ర ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిమానం వల్ల ఆ రోజు నిధులు విడుదల చేయడంతో రాజశేఖర రెడ్డి గారు అవన్నీ ప్రజల్లోకి పంచి నిస్వార్థంగా 1 రూపాయి కూడా ఆయన తప్పు చేయకుండా, తప్పు దారి పట్టనవ్వకుండా ప్రజలకు వెళ్ళేలా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజున. కావున మీరు ప్రజలు గమనించండి, ఎప్పటికైనా సరే ప్రజల కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉంది రాష్ట్రంలో, దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీయే. ప్రజల కోసం, మధ్యతరగతి, పేదవాడి, నిరుద్యోగ కోసం, మహిళల కోసం, ముఖ్యంగా రైతుల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ పార్టీని ఎంచుకుని ప్రజలకి ఈ పార్టీ ద్వారా ఎన్నో మంచి పనులు చేసి ఈ రోజున ఆయన ఎంత చనిపోయినా ఆయన పేరు తలుచుకునేంత స్థాయికి ఆయన ఎదిగాడంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వల్లే. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు మరొకసారి జోహార్లు తెలియజేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. పెంటపాడు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లిమెల్లి అప్పిరెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి వేడుకలు పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కటింగ్ చేసి పేదలకు వస్త్రదానం చేశారు. సార్ ఇచ్చోండి. ఈరోజు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 175వ పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఈ కార్యక్రమాలన్నీ ఎంతో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.
అలాగే ఈరోజు ఓటమిని కుంగిపోకుండా మరింత పార్టీని మరింత బలోపేతాన్ని చేసి పార్టీని ముందుకు నడిపించి మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తామని ఈ సభ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మన ప్రియతమ నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 75వ సంవత్సరం మన పార్టీ ఏమైనప్పటికీ కూడా మన కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో గత రోజులు ఆయన పరిపాలనా విధానం మనం మనసులో పెట్టుకొని మన కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఒక పండగ మాదిరిగా పార్టీ పోతం వత్తం కాదు, మన ఆత్మలోనూ ఎప్పుడూ కూడా చిరస్థాయిగా నిలబడిపోయే వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాల మేరకు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొంతమంది ప్రతిపక్షం వారు ఏదేదో అనుకుంటున్నారో, పిచ్చగల్లగా అంటున్నారో, ఈ రోజులు ఎలాగుండో ఈరోజు మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి 75వ జయంతి ఉత్సవాలు ముందుగా మన ఎలమేలు సంఘం ద్వారా జరుపుకున్నాం. తర్వాత మన కాలేజీ సెంటర్లో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ హాజరై ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఒక 40 మందికి వస్త్రదానం చేయాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా మన నలిమిలి గాంధీరెడ్డి గారు, నలిమిలి అప్పిరెడ్డి, మన 9వ వార్డు మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు దీనికి ఆర్థిక సహాయం చేసి 40 మందికి మనం వస్త్రదానం చేయాలని చెప్పి అలా తలపెట్టడం చాలా మంచి శుభపరిమాణం. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా మన ఓటమి అనేది సహజం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయింది. అందువల్ల ఆయన వ్యక్తిగతంగా ఓన్లీ వైఎస్ఆర్సీపీ అభిమానులే కాకుండా అన్ని పార్టీలు కూడా ఆయన్ని అభిమానించే నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి మహానుభావుడిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ప్రత్యేకంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చాలా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఎందుకంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అన్నది ఈరోజు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిన చలవ. అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.